ఈరోజు మా ఇంట్లో గోంగూర, అదేనండి అమృతం. అమృతం తాగిన వాళ్ళు ఎలా ఉందో దాని గురించి వాళ్ళకి ఎలా తెలుసో గోంగూర పచ్చడి కూడా అమృతం లాగా ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. నిజంగా అమృతం ఇలానే ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇంకా బాగుంటుండొచ్చు అమృతం. మరి ఈరోజైతే చాలా అంటే చాలా రుచిగా ఉండే గోంగూర పచ్చడి చేసి ఇప్పుడు వేడి అన్నంలో కలుపుకొని చూడండి. రుచి అయితే చూస్తున్నా. ఎప్పుడు గోంగూరతోటి ఎక్కువ అయితే పప్పే చేసేదాన్ని ఈ మధ్యలో. మరి గోంగూర కట్టలు కొన్ని వస్తాయి కాబట్టి పచ్చడి చేస్తే ఇంట్లో వాళ్ళకి సరిపోదు. అది తినాలనుకుంటే ఒక్కరే తినేయచ్చు ఈజీగా. అలా సరిపోదని మళ్ళీ ఎక్కువ తెచ్చి ఎక్కువ చేస్తే ఇక అది టేస్ట్ అనిపించదు. అందుకని గోంగూరని ఆకుకూరల్ని ఏదైనా సరే కొంచెం చేస్తేనే టేస్ట్ బాగా అనిపిస్తుందని కొంచెమే తెచ్చుకొని ఇలా వాడుకుంటాము. అయితే ఈరోజు పప్పు కాకుండా పచ్చడి అయితే చేసిన. ఈరోజు స్పెషల్గా ఎప్పుడు పచ్చిఉల్లిపాయలు వేయకుండా మామూలుగా గోంగూర పచ్చడి చేసుకొని తినేదాన్ని. 2-3 వీడియోలలో పచ్చిఉల్లిపాయ వేసి తినడము చాలా బాగుంటుంది అని అంటుంటే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఈరోజు గోంగూరని రుబ్బేటప్పుడు పచ్చిఉల్లిపాయలు వేసి రుబ్బేసి పోపు అయితే వేసేసిన తర్వాత ఇక లాస్ట్లో పోపు ఉంటుంది చూడండి, ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసి ఆ పోపు ఈ గోంగూర పచ్చడికి మరింత టేస్ట్ ఉంటుంది. ఇంకా మంచిగా ఎల్లిపాయలు ఎండుమిర్చి వేసి గోంగూర పచ్చడి చేసేసి ఇక వేడి అన్నం వండుకొని ఇలా తింటున్నాను. ఇక తర్వాత పచ్చిఉల్లిపాయలు ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. కలుపుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తగులుతుంటే నములుతుంటే టేస్ట్ మాత్రం వస్తుంది. అసలు నాకు తెలిసిన కాడికి ఈ గోంగూరని ఉట్టిది పచ్చిమిరపకాయలు, ఉప్పు, గోంగూర కలిపి ఉడకబెట్టి రుబ్బి పోసు లేకుండా ఉట్టిది కూడా తినేయచ్చు. అలా ఉంటుంది మరి దాని రుచి. అసలు ఎంత బాగుంది టేస్ట్ అంటే అందుకే గోంగూరని నెమ్మదిగా కొంచెం అన్నంలో కలుపుకొని నిదానంగా తింటున్నాను. ఇదే గోంగూరని ఇంకొంచెం ఎక్కువ వేసుకొని అన్నం మొత్తం కలిపి పెద్ద ముద్దలు తింటే ఉంటుంది చూడండి. నా సామి రంగా అబ్బో టేస్ట్ అద్భుతం. కాకపోతే ఎండకు వేడిగా ఉన్నందుకు అలా కలిపి తినడం ఇష్టం లేదు. ముందుకే చాలా ఉబ్బరిస్తుంది. అలా తినాలంటే చల్లటి గాలి ఉండాలి. అందుకనే ఈరోజు ఉబ్బరానికి ఏదో ఇష్టం ఉండి ఇష్టం లేక వేడి అన్నం తింటున్నాను. నేనైతే ఆకలి వేస్తుంది కానీ ఉబ్బరం ఇంట్లో. చెట్ల కిందికి పోయినా చెట్ల గాడుపు లేదు, హీటు, విపరీతమైన ఎండ. అసలు ఉబ్బరం చెప్పకూడదు. చెట్లు ఉన్నాయన్న మాటే కానీ చెట్ల కింద చూస్తే నీడ చూస్తే చల్లగా ఉంది కానీ గాలి మాత్రం ఇంత గిరలేదు. అందుకనే ఈరోజు ఆకలి వేస్తుంది కానీ నెమ్మదిగా తింటున్నా ఉబ్బరానికి. ఎండకు వేడి అన్నము వేడి చట్నీలే కానీ పప్పుచారులే కానీ తింటే ఏదో విధంగా ఉంటుంది. అసలు చల్లగా ఉంటేనే బాగుంటుంది ఎండాకాలం. ఒక గంట ముందు తింటాం అనంగా అన్నమే కానీ కూరనే కానీ చేసి పెట్టుకొని తింటే మామూలుగా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే ఇక ఈరోజు ఎందుకో ఏమో కానీ 2 వేడివి అయిపోయినాయి. ఇంట్లో ఏం లేవు. అప్పటికప్పుడు
అంటే టిఫిన్ కానీ ఏది కానీ ఈరోజు చేయలేదు, డైరెక్ట్గా అన్నమే వండేసుకున్నాము. వండేసుకొని ఇక డైరెక్ట్ వేడివేడిగా తినేసరికి కొంచెం ఉబ్బరానికి గాడుపుకు కొంచెం తినాలనిపించట్లేదు, నీళ్ళే ఎక్కువ తాగేస్తున్నాము. కానీ మొత్తం మీద మాత్రం పచ్చడి మాత్రం వదిలేస్తానా నేను. అన్నాన్ని పచ్చడిని నెమ్మదిగా అయినా సరే నీట్గా మంచిగా ముద్దకి పచ్చడిని కలుపుకొని టేస్టీగా ఇలా తినేస్తా. ఈ పచ్చడి ఉంటుంది చూడండి, సాయంత్రం అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని పెద్ద పెద్ద ముద్దలు కలుపుకొని మంచిగా తింటే అప్పుడు తిన్నట్టు ఉంటుంది నాకు. ఇప్పుడైతే ఏదో ఆకలి మంటకైతే కొంచెం అయితే అన్నం అయితే వేసేసుకొని కొంచెం పచ్చడి అయితే టేస్ట్ అయితే చేస్తున్నా. పచ్చడి మాత్రం టేస్ట్ బాగుంది. ఈ పచ్చడిని మాత్రం నెట్టుకు మాత్రం బాగా అన్నంలో వేసుకొని కలుపుకొని పెద్ద పెద్ద ముద్దలు తింటుంటే ఉంటుంది చూడండి, అబ్బా అద్భుతం. అదొక రుచి చెప్పనీకి రాదు, తింటేనే తెలుస్తుంది ఆ రుచి. నా టేస్టులు అన్నీ వెరైటీగానే ఉంటాయి, ఇలా న్యాచురల్. ఇలా మనం తిన్నది కొంచెమైనా సరే న్యాచురల్గా ఇష్టంగా నా చేతుల మీదుగా వండుకొని అప్పుడు ఇష్టంగా ఎక్కువ తింటాను. మొత్తం మీద చూడండి పచ్చడి మీతో మాట్లాడుతూ పచ్చడితోటి ఫుల్గా అన్నం అయితే తినేసిన. కొంచెము అన్నము వేడి చల్లారింది, అన్నము పచ్చడి ఇక అందుకని మొత్తం కలిపేసి ఇప్పుడు తినేద్దాం. ఇందులో పచ్చిమిరపకాయలు కొన్ని మెదగకుండా ఉంటే అవి అన్నం కలుపుతుంటే అన్నం మధ్యలో పెట్టుకొని తింటుంటే టేస్ట్ మాత్రం మస్తు తగులుతుంటుంది. కారం ఇష్టపడని వాళ్ళకు పచ్చికాయలు తెచ్చి పక్కన పెట్టి మామూలుగా తినేయచ్చు. మరి అంత బాగుంటుంది టేస్ట్. ఈరోజు పప్పు వేయకుండా చట్నీ చేసుకొని ఇలా ఇష్టంగా మంచిగా కడుపు నిండా తిని ఒక గ్లాసు నీళ్ళు తాగితే అప్పుడు కడుపుకి యథార్థం చల్లగా కడుపులో హాయిగా ఉంటుంది. ఎండలు అయితే చాలా కొడుతున్నాయి. ఇంకా కొన్ని రోజులైతే వర్షాకాలం వచ్చేస్తుంది. మురుగశీల వెళ్ళిందంటే చలువ పడేస్తుంది మొత్తం మీద. అప్పుడైతే మనుషులకు పక్షులకు జీవాలకు ఊరట కలుగుతుంది చల్లదనం వల్ల. మురుగశీల వెళ్ళంగానే చల్లదనం పడుతుంది కాబట్టి వాతావరణం చల్లబడేస్తుంది. చూడండి మీతో మాట్లాడుతూ ఈరోజైతే అన్నం అయితే తినేసిన పచ్చడి వేసుకొని. మరి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా వీడియో పూర్తిగా చూసి నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడితేనే నా వీడియో ఎలా ఉందో నాకు తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఒక మంచి వంటతో కలుద్దాం.